అమ్మ నాయన మేమందరం ఉండేది గాడిని ఇదే పక్కనే మీ వెంకటేశ్వర కాలనీలో ఉంటాం. వాళ్ళు మా అమ్మ నాయన చూసేది ఎప్పుడు చూసారా, ఇది ఏంది రోడ్ల మీద వండుడేంది, ఈ ఫుట్పాత్ల మీద ఉండుడేంది అని బాధతోని ఒకరోజు బాలకృష్ణ గారు వస్తే ఆ క్యాన్సర్ హాస్పిటల్కి ఏదో ట్యాక్స్ రిలీఫ్ కావాలని వచ్చిండు బాలకృష్ణ గారు. కేసీఆర్ గారే చెప్పి తమ్ముడు నువ్వు కట్టు, వాడు ఉండేటోళ్ళకు కూడా ధర్మశాలలు కట్టు అని చెప్పి జాగిప్పించి బ్రహ్మాండంగా ధర్మశాలలు కూడా కట్టించడమే కాకుండా అక్కడ కట్టించడే కాదు, ఇలా కొత్తగా కట్టిన టిమ్స్ హాస్పిటల్లో 1000 పడకల ఆసుపత్రి, ఒక్కొక్కటి 1000 పడకలతో పాటు అక్కడ ఉండే అటెండెంట్స్ కోసం కూడా 200 బెడ్లు సపరేట్గా ధర్మశాల కట్టించిన నాయకుడు కేసీఆర్ గారు. ఎంత ఆలోచన ఉండాలి ఒక ముఖ్యమంత్రికి, ఎంత సోయి ఉండాలి. అట్లా రోడ్ల మీద ఉండేది పాపం, వాళ్ళు ముందే అవస్థలు ఉన్నారు అని చెప్పి బాధతో కట్టించిండు. అదొక్కటే కాదు, మీ బస్తీలల్లా మీరు ఆడుకోబోయే అవసరం లేకుండా, ప్రైవేటుల కాడికి పోయి ఆగమయ్యే అవసరం లేకుండా డాక్టర్ల కాడికి బస్తీ దవాఖానాలు 350 బస్తీ దవాఖానాలు పెట్టిండు కేసీఆర్. మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అయితే సర్దులు అవుతాయి, దగ్గులు అవుతాయి, జ్వరం వస్తుంది, రాదా వస్తాయి, వచ్చినప్పుడు మళ్ళీ ఏదో డాక్టర్ కాడ పోయి 200 రూపాయలు 300 రూపాయలు మీరు కట్టుకునే అవసరం లేకుండా బస్తీ దవాఖానాలు పెట్టించి 350 బస్తీ దవాఖానాలు పెట్టించిన నాయకుడు కేసీఆర్. హైదరాబాద్లో వైద్యం కోసం పెద్ద దవాఖానాలు అయితే టిమ్స్, చిన్నగా 350 బస్తీ దవాఖానాలు. ఆఖరికి కార్మికుల కోసం, గరీబుల కోసం యాడనో పనికోతారు, అందరు టిఫిన్ డబ్బాలు పట్టుకుపోయే సౌలత్ ఉండదు, పొద్దున లేచి వంటలు వండరాదు, కొంతమంది 4 లేచి పోతారు, వాళ్ళ తిండికి ఆకలికి ఇబ్బంది అవుతుందని చెప్పి 5 రూపాయల అన్నపూర్ణ సెంటర్లు ఎన్ని పెట్టిండు కేసీఆర్ గారు. జానారెడ్డి గారు కూడా పోయి తిన్నాడు రోజు, జానారెడ్డి గారు కూడా పోయి తిన్నాడు ఎట్లున్నది తిండి అని చెప్పి. అరే జోర్దార్ ఉందా కేసీఆర్ గారు, మంచిగా పెట్టినావు, 5 రూపాయలకి అన్నపూర్ణ అసలు భోజనం పెట్టినావు అని చెప్పి మెచ్చుకున్నాడు జానారెడ్డి గారు. ఇక్కడ ఎవరైనా 5 రూపాయలు భోజనం వాళ్ళు ఉన్నారా? నేను కూడా తిన్నారా పోయి, జోర్దార్ ఉంటుంది, హరే రామ హరే కృష్ణలు చేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మనసున్న ముఖ్యమంత్రి ఉంటే, గరీబోళ్ళ మీద ప్రేమ ఉన్నోడు ఉంటే గట్లుంటుంది. రేవంత్ రెడ్డి వచ్చిండు, మనం అన్నపూర్ణ అని పెడితిమి. అన్నపూర్ణ మా అమ్మ పేరా, మా చెల్లె పేరా, నా భార్య పేరా? అన్నపూర్ణ అంటే దేవత. రేవంత్ రెడ్డి రాగానే ఏం చేసిండు, అన్నపూర్ణ పేరెత్తేసి ఇందిరామ్మనట. ఏమన్నా తెలివి ఉందా ఆయనకు? దేవుని పేరు కూడా తీసేస్తారు ఆయన, అక్కడ అమ్మవారి పేరు. ఇక వీనికి ఛాన్స్ ఇస్తే అంతే, జూబ్లీహిల్స్లో పెద్దమ్మ తల్లి పేరు కూడా మారుతాడేం పాడు. అది గట్లున్నాడు మరి దివానగాడు. నేను ఏమంటున్నా అంటే, ఇక ఈయనను భరించుడు ఇంకొక 2 ఏళ్ళు తప్పది. ఇక గింతే, ఇక మా అన్నయ్య యాద్ చేస్తుంది వెంకటేశ్వర రెడ్డి. ఇక ఎవడన్నా ఇప్పుడు నేను నాకు తెలియక అడుగుతా, నాయకుడు నీకు ఎవరు ఆదర్శం రాబాయ్ అంటే, ఒక గాంధీ ఆదర్శం అంటాడు, ఒకడు అంబేద్కర్ ఆదర్శం అంటాడు, ఒకడు లేకపోతే ఎన్టీ రామారావు అంటాడు, ఒకడు కేసీఆర్ అంటాడు. కానీ నాకు రావణాసురుడు ఆదర్శం అంటాడు. ఎవడన్నా చూసినారా మీరు? ఇప్పుడు రాముడు ఆదర్శం అంటారు, కానీ రావణాసురుడు ఈయన గట్లనే, ఈయనకు వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్లా హిట్లర్ నాకు ఆదర్శం అన్నాడు. నీకు హిట్లర్ ఎవడో నీకు ఎరికేనా అసలు? వాడు ఎన్ని లక్షల మందిని చంపిండో తెలుసా నీకు? హైడ్రా అనట హిట్లర్ ఫేవరెట్ పదమట. హైడ్రా అనేది ఒక హంతక ముఠా, ఆ ముఠాను హైడ్రా కాదదా, హిట్లర్ హంతక ముఠాను ఆదర్శంగా తీసుకొని హైడ్రా పెట్టినా అని సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి చెప్తుండు. ఇక ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి నేను చెప్తా ఒక మాటలో. ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఎవడన్నా కూలగొట్టి సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఆడరా, నాకు అర్థం కాదు. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్ అట. ఇరాను ఇజ్రాయిల్ లెక్క తయారైంది మా తెలంగాణ అని చెప్పుకుంటాడు సిగ్గులేనోడు. ఇంతకంటే పిచ్చోని ఏమనాలి? నేను ఏమన్నా తిడదామంటే కూడా నోరు వస్తలేదు నాకు. నేను మీ అందరిని అందుకే దండం పెట్టి చెప్పేది, సరే ఇవాళ దురదృష్టవశాత్తు తెలంగాణకు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంకో 2 ఏళ్ళు కాంగ్రెస్ అనే ఈ దరిద్రాన్ని దేశం మొత్తం వదిలించుకున్నారు. కానీ ఈ దరిద్రాన్ని మనోళ్ళు కొంతమంది ఆయనతో నమ్మి నెత్తి మీద రుద్దుకున్నారు. ఇంకో 2 ఏళ్ళు భరించక తప్పదు. కానీ మనం కొన్ని పనులు చేసుకోవచ్చు, ఈ లోపల మన పార్టీని మంచిగా చేసుకోవచ్చు, రిపేర్ చేసుకోవచ్చు. చిన్న అల్కలు, చిన్న అసంతృప్తులు ఉంటే వాటిని సెట్ చేసుకోవచ్చు. తమ్ముడు మన్నె గోవర్ధన్ రెడ్డి గారు బాగా మాట్లాడిండు. ఏమన్నాడు? కాదు అసలు ముచ్చట చెప్పనీరు, సపట్లు వెళ్ళకూడదు రావు. మంచిగానే చెప్పిండు. ఏం చెప్పిండు? మనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే లంగాలలో కలిసిపోయిండు అని చెప్పిండు దానం నాగేంద్ర. చెప్పిండా? మరి మీరేం చెప్తారు? ఖైరతాబాద్ వాళ్ళు ఆయన లంగాలలో కలిసిపోయిండు. మీరు మొత్తం కలిపితే 2,50,000 ఓట్లు మీ నియోజకవర్గంలో. ఎంత? 3 లక్షల. సరే 3 లక్షలు అనుకో. బూతులు ఎన్ని? 245, 245 బూత్లు, 3 లక్షల ఓట్లు, 2,90,000 ఓట్లు. అంటే ఎన్ని ఇండ్లు ఉంటాయి ఖైరతాబాద్లో? 1,00,000 ఇండ్లు ఉంటాయా? ఇంటికి 3 అనుకో, అంతే కదా.
ఇంటికి నలుగురు ఉంటారా? సరే 75,000 ఇండ్లు, 75,000 అంతే కదా. 6 డివిజన్లు, 75,000 ఇండ్లు, 3 లక్షల ఓట్లు. అంటే డివిజన్కి ఎన్ని ఇండ్లు? 15,000 ఇండ్లు ఉంటాయి. 12 నుంచి 15,000. మరి నేను అడుగుతున్నా మా సోదరులను, జర్ర లొలిపెట్టే కక్క, జర్ర ఈయనొక్క మాట ఇది ఒక్కటి మనసుకి ఎక్కించుకో. ఎమ్మెల్యే మీరు గెలిపించిన ఎమ్మెల్యే వేయండు, కాంగ్రెస్లో వచ్చిండు, ఆయనకి ఏం ఆశ చూపెట్టినో పోయిండు. మరి నేను అడుగుతున్నా మన పార్టీ నాయకులను, కార్యకర్తలను, ఇంటింటికి పోయి చెప్పాలనా లేదా మనమే? ఇట్లా ఎమ్మెల్యే ఇట్లా గలీజ్ పని చేసిండు, మరి మనం పార్టీని కాపాడుకోవాలి. 12,000 ఇండ్లు ఒక్కొక్క డివిజన్, 12,000 గడపలు ఎక్కాలి, దిగాలి. ఒక్కొక్క ఇంట్లో 3 లేదా 4 ఉంటారు, 36,000 నుంచి 50,000 మంది ఉంటారు. మీరు ఇప్పటి నుంచి మనం అనుకుంటే, ఇప్పటి నుంచి గట్టిగా తగులుకుంటే, ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు, ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసిండు, గెలిచిండు. పార్లమెంట్కి ఎక్కడికి వెళ్ళి పోటీ చేసిండు, చేయి గుర్తు మీద చేసిండా లేదా? అది కండువ వేసుకొని తిరిగిండా లేదా? మరి రేపో మాపో పీక్తుందా లేదా? పదవి పోతుందా లేదా? పక్కా జాతా, ज़्यादा वक्त नहीं है, పక్కా జాతా. ఖైరతాబాద్ में इलेक्शन बहुत ही जल्द आ जाता, जल्द से जल्द आता. మీరు అందుకే నేను చెప్పేది, దయచేసి ఇప్పటి నుంచే మీరు చాలా స్పిరిటెడ్గా, చాలా హుషారుగా, మీరు ఎక్కడికి ఏ డివిజన్ కా డివిజన్ పనిచేయాలని శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్తే ఉత్తగానే ఆయనకు పని లేక చెప్పలే, ఇది పెట్టుకొని మనసులో పెట్టుకునే చెప్పిండు. ఆడ ఎలక్షన్ వస్తుంది, మీరు మొత్తం తిరుగుతామంటే నడవది, ఎవల డివిజన్ వాళ్ళు గట్టిగా చేసుకోండి. ఎందుకు ఇది ఇంపార్టెంటు? ఇప్పుడు మీకు 245 బూత్లు ఉన్నాయి, మీరు ఏ బూత్ కా బూత్, శ్రవణ్ గారు ఒక మాట అన్నాడు, కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎట్లనో బూత్కు బిఎల్ఏ అట్లా అన్నాడు. మరి ఏ బూత్ వాళ్ళు ఆ బూత్లు అట్లే అనుకున్నారు అనుకో, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఖైరతాబాద్ మీద గులాబీ జెండా ఎగరాలంటే నా బూత్ కాడికి నేను మెజారిటీ ఇస్తా పోయి, నాకు వేరే బూత్ అవసరం లేదు, నా బూత్లో నేను మెజారిటీ ఇస్తాను. ఎక్కడోళ్ళు అక్కడ మీరు నేను కేసీఆర్ అనుకొని తిరిగిరనుకో, కాదా పని? 1000 ఓట్లు బూత్కు, 1000 ఓట్లు అంటే 300 ఇండ్లు, 300 ఇండ్లు మీరు సవాల్గా తీసుకొని తిరిగి ఆ ఇండ్లకు పోయి ఎస్ఐఆర్ కార్యక్రమం కానీ, మెంబర్షిప్ కార్యక్రమం కానీ గట్టిగా చేసినాం అనుకో, రేపు వచ్చే ఎలక్షన్ గెలవమా మనం? కాంగ్రెస్ వాళ్ళు లంగతనం చెప్పుకుంటూ తిరిగితే సీనన్న చెప్పినట్టు 5 నిమిషాలు ఎత్తిమినానుగా కూర్చొని ముచ్చట పెట్టి, అక్క నీకు ఇది వచ్చిందా? కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, ఇప్పుడు వస్తుందా అక్క అంటే ఏం చెప్తుంది? ఏ వస్తలేదు, ఇప్పుడు బంద్ చేసిన అని చెప్పది. అక్క నీకు రంజాన్ తోఫా వచ్చిందా అని అడిగినావు అనుకో, आप आ रहा क्या रमजान तोहफा అని అడిగినా అనుకో, ఇంటికి పోయి क्या बोलते, गालियां देते, अरे क्या है उन्होंने, कहाँ से आए जी. బతుకమ్మ చీర వచ్చిందా లేదా అక్క అని అడిగితే చెప్పరా మనోళ్ళు? వచ్చిందా అక్క బతుకమ్మ చీర? బతుకమ్మ చీర బంధు, కేసీఆర్ కిట్ బంధు, బస్తీ దవాఖానా బంధు, పిల్లలకు బడిలో బ్రేక్ఫాస్ట్ బంధు, వీళ్ళు వచ్చినాక మొత్తం వ్యాపారాలే బంద్ అయిపోయినాయి. ఇవన్నీ నువ్వు పోయి కూర్చొని ముచ్చట పెడితే ఆటోమేటిక్గా ముచ్చట వెళ్తుంది, అందరు మంచిగా మాట్లాడతారు. ఇవాళ పంట కోతకొచ్చింది, కోసుకునే తెలివి ఉందా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది. అందుకే బిఎల్ఏలుగా నియమించబడ్డ వాళ్ళు, ఇక్కడ బిఎల్ఏలు ఎవరెవరు ఒకసారి చేయలేవట్టు, బూత్ లెవెల్ ఏజెంట్లు, 245 బూత్లకు ఏజెంట్లు ఎవరో నియమించబడ్డారో ఒక్కసారి అందరు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. మీరందరితో నా ప్రార్థన ఏంటంటే, కొంతమంది శ్రవణ్ గారు, కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇంకా సరిగ్గా ఉన్నట్లేదు, వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్ అపాయింట్ అయింది కూడా తెలిసినట్లేదు. కాబట్టి వాళ్ళని దయచేసి వార్డుల వారిగా వెంకటేష్ గారు, మా సోదరుడు మహేష్ యాదవ్ గారు, విప్లవ్ గారు, అట్లాగే శ్రీనివాస్ నాయుడు గారు, గోవర్ధన్ రెడ్డి గారు, హేమలత గారు, ప్రసన్న గారు, ఇంకా మిగతా నాయకులు షకీల గారు, ఇంకా అందరూ, మేఘన గారు, అందరూ ఒక్కరు వీలు వాళ్ళని, గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, పేరున అందరితో నా ప్రార్థన. విష్ణు గారు, ఒక్కరు కాదు, మా నాయకులు, మా ఉద్యమకారులు ఉన్నారు, డివిజన్ల వారీగా అధ్యక్షులు ఉన్నారు, అందరితో నా ప్రార్థన. మీరు గిన్న కరెక్ట్గా అనుకుంటే, మీరు ఖైరతాబాద్ వాళ్ళు పోయి